హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చూసారు కదా, చాలా టేస్టీగా అండ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా మీకు టేస్ట్ రావాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 2 LBs చికెన్ తీసుకున్నాను. అంటే కేజీస్లో 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని పసుపు ఉప్పుతో క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అది కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మసాలా దినుసులన్నీ మనం బిర్యానీ ప్లస్ గ్రేవీకి రెండింటికి యూజ్ చేస్తాము. సో ఇవన్నీ తీసుకున్నాను. ఇక్కడ నేను మిరియాలు కూడా తీసుకున్నాను. జస్ట్ గ్రేవీలో యూజ్ చేస్తాం మిరియాలు, అదే బ్లాక్ పెప్పర్. ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ 2 కప్స్ కర్డ్ తీసుకుని దాంట్లో సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా క్రీమీ టెక్స్చర్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. దీనికోసం మనకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడం కోసం. సో ఇక్కడ మీరు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవ్వకోకుండా జస్ట్ ఆయిల్లో మన పీసెస్ ఫ్రై అవ్వాలి. ఇలా 1 సైడ్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇట్లా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా పీసెస్ని ఫ్రై చేసుకొని ఇలా పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలాస్ అన్నీ, అవన్నీ యాడ్ చేసుకోవాలి. విత్ మిరియాలతో ఉన్నవి మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లోనే మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఒక 10 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకొని. ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కర్డ్ది, అది యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ కర్డ్ యాడ్ చేసేటప్పుడు మీరు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని యాడ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మీకు కర్డ్ విరిగిపోయి సాఫ్ట్గా వండుకునే ఉంటుంది. ఇలా లోలో పెట్టుకుంటే మీకు సాఫ్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ గ్రేవీ కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. గ్రేవీ అంతా చికెన్ ముక్కలకి బట్టి దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ రైస్ ఉడకడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకి మిగిలిన బిర్యానీ దినుసులు అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. అలాగే మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. ఈ రైస్ అంతా 70% కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ సేమ్ నేను గ్రేవీ చేసా కదా ఆ ప్యాన్లోనే నేను కింద రైస్ని యాడ్ చేస్తున్నా ఒక లేయరు. అలాగే మీరు రైస్ బాయిల్ అయ్యే టైంలోనే కొంచెం కుంకుమ పువ్వు మిల్క్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక లేయర్ రైస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసిన చికెన్ గ్రేవీ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. దానిపైన నేను మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర మిక్స్ని ఒక హాఫ్ యాడ్ చేసేసాను. అలాగే నేను ఆల్రెడీ క్యాష్యూస్ అండ్ అలాగే కొంచెం కిస్మిస్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో అది కూడా ఒక లేయర్ ఒక హాఫ్ యాడ్ చేసేస్తున్నాను. దానిపైన మళ్ళీ మన రైస్ యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర మిక్స్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకుని దానిపైన మళ్ళీ క్యాష్యూస్ కూడా యాడ్ చేసేసుకొని నేను ఆల్రెడీ కుంకుమ పువ్వు మిల్క్లో మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. దాంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నా, అది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోండి లేదంటే లేదు. అలాగే నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ని యూస్ చేసి మొత్తం కవర్ చేసుకొని దానిపైన లిడ్ పెట్టేసుకున్నాను. దాని మీద వెయిట్స్ కూడా పెట్టుకోండి మీరు కావాలంటే. ఇలా కవర్ చేసేసుకొని నేను లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసుకున్నాను. చూసారు కదా ముక్క చాలా పర్ఫెక్ట్గా అండ్ రైస్కి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఫ్లేవర్తోనే అర్థమైపోతుంది. రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.